గుజ్జు నీళ్ళల్లో అయితే చేపలు కుసుకుసుకున్నట్టు కదులుతున్నాయి. శుద్రాన్ని అయితే చూడండి ఇసుకూరు ఏ విధంగా దాంకునేస్తుందో చూస్తున్నారు కదా. చిలక్కను కొట్టేసింది. మళ్ళీ ఏడొచ్చి అనిగిపోయింది ఇసుకూరు. పోతుంది ఇట్ట పోతుంది. బాబా గ్యారంచికే వెళ్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకైతే వస్తున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే, మాకు పొలం ఉన్నది కదా, కొంచెం మీకు ఆల్రెడీ చూపించే ఉన్నాము. ఇప్పుడు పొలం దగ్గరకు పోతా ఉంటే మాకు మధ్యలో ఈ కాలువ వస్తుంది. దీన్ని దాటి అయితే అవతల బావాలి. పోయేటప్పుడు తొంగి చూసినాము. ఈ కాలువలోకి అయితే బ్రిడ్జి కాగు చూడండి, గారంచిన అంటే ఒక చిన్ని బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చి తొంగి చూసినాము. చూసాకాడికి చూడండి మీరే, తూము లోపల చూడండి, తూము లోపలైతే నీళ్ళైతే లేవు. ఆల్రెడీ చల్లి అయితే పట్టేసి చేపలు కూడా చచ్చిపోండాయి. చూడండి గుజ్జు గుజ్జు నీళ్ళల్లో అయితే చేపలు కుసుకుసుకున్నట్టు కదులుతున్నాయి. శుద్రండి మీరే, చేపలు అయితే అసలు నీళ్ళే లేవు. ఎండిపోయింది, బాగా ఎండిపోయి చేపలు అయితే ఎక్కువగా సన్న చేపలు ఉన్నాయి. చేపలు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా అవేను. ఈ చేపలు చూసినా మేమైతే చూసేకాడికైతే మాకు సన్న చేపలు ఉన్నాయి అనేసి వచ్చి దిగినాము. తూము లోపలికైతే దిగేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఎక్కువగా ఏం చేపలు ఉన్నాయో చూద్దాము. ఇదంతా ఉన్నాయి కదా, ఆ గ్యారంచి గడ ధరించిన గడే చేపలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గ్యారంచిన ఆ గ్యారంచిన గడ పోయి చూస్తే మనకి ఏం చేపలు అనేది కనిపిస్తాయి. ఇక్కడైతే చూద్దాం, ఎక్కువగా కడుపు చేపలు, పిత్రకాసులు, ఇంకపోతే మధ్యలో పంచదారలు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడైతే మధ్యలో బొమ్మడాయి చూస్తున్నారు కదా, గబక్కన దొరకదు, నున్నంగా దూసిపోద్ది. ఇంకపోతే మట్లో అయితే కనిపిస్తుందో లేదు మీకు. ఎడైతే చూడండి ఇసుకూరు ఏ విధంగా దాంకునేస్తుందో చూస్తున్నారు కదా. చిలక్కను కొట్టేసింది. మళ్ళీ ఏడొచ్చి అనిగిపోయింది ఇసుకూరు చేపలమ్మో. ఇవి దొరకటం లేదు కదా. అంత కొద్ది నీళ్ళనే అంత పవర్ ఉంటుంది. ఇది నీళ్ళలో ఉంటే ఇంకెంత పవర్ చూపిస్తుందో. ఇంకా అటు సైడ్ పోతే చూద్దాము. ఇక్కడ కూడా ఉన్నాయి, రాయి సాటు కూడా ఉన్నాయి చేపలు అయితే. బా నల్ల పిత్రకాసులు ఇయ్యా గిజ్జి 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 అల్లాడుతున్నాయి. ఇక్కడ మనం రాయలు ఎత్తి చూస్తే మాత్రంకి ఖచ్చితంగా ఉన్నాయి చేపలు. ఇదేంటో తెలుసు కదా మీకు, నేనైతే చెప్తాను. ఇది గిరిగేడి. ఇది గిరిగేడి. ఏహప్ప చూడండి, గిరిగేడి గట్టికెత్తి తోసినాను. గిరిగేడి ఇది చూస్తున్నారు కదా. గిరిగేడి మీకు అంచులలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ గడే గిరిగేడే ఉంది. లోపలికి వెళ్ళిపోండి. అది దాని పడదామని కూడా చూస్తున్నారు. అమ్మో అట్టు పోతుంది, ఇట్టు పోతుంది. బాబా గ్యారంచికే వెళ్తున్నాయి. ఇక్కడైతే ఇంకొక ఇసుకూరు ఉన్నది. ఇక్కడ ఆడ చూపించినాను కదా, ఇంకొక ఇసుకూరే మట్టు కదా. నీళ్ళలోకి దోసుకుందాము. ఇసుకూర్రి ఎట్లా చూడండి, ఇసుకూర్లు కానీ గిరిగేలు కానీ మిత్తంగా ఉన్నాయి చేపలు. ఈ అంచునైతే ఉలస చేప ఉంది, కానీ లోపలకు ఉన్నది ఉలస. మన కర్రతో అయితే లాచి చూపిస్తాను. ఓ వచ్చింది కదా, వెళ్తుంది చూడండి లోపల. అదుగుతుగుతుగుతుగుతుగా ఉలస ఇది. ఇప్పుడు చాలా వారికి ఇవి లేవు, దొరకదు గడే. బొమ్మడాయి కనుక్కుంటుంది, నున్నంగా చూసిపోద్ది. చూడండి ఉలస ఎంత పెద్ద ఉలస. ఇవి మనం పట్టుకుని పోయినా కాడ గబక్కని జావుది. ఇది ఉప్పు వేసుకుని తోమితే మాత్రంకి చనిపోతుంది. చూస్తున్నారు కదా, ఉలస చేపలు, ఇసుకపూర్లు, బెరిగేళ్ళు, ఎన్ని రకరకాల చేపలు ఉన్నాయో. ఇవన్నీ కానీ మనం కానీ ఎక్కువగా ఉంటే చల్లి పట్టేదానికి చాలా బాగుంటాయి.
కానీ లేవు, మితంగా ఉన్నాయి చేపలు. ఇవి తోమినా గడ ఏం అంటే లేవు, మరి చిన్ని చేపలు. నేను వచ్చి ఇక్కడ మాట్లాడేసరికి ఎట్ట కదులుతున్నాయి అంటే అవి కొల 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 అంట కదులుతున్నాయి, గిజి గిజి గిజిగి నల్లాడుతున్నాయి. ఇవి గడు ఒకసారి పట్టి చూద్దామా. ఎగిరేసిన చేతుల నుంచి చూడండి ఎంత చిన్ని చిన్ని చేపలు. ఇవైతే పిత్రకాసులు, ఇవి వెళ్తా ఉన్నాయి. మధ్యలో మరి చిన్ని ఉన్నాయి. సన్న పిల్లలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి. సన్న పిల్లలు, చిన్ని సన్న పిల్లలు కదా. వీటి సొందన సన్న పిల్లలు కాడే పిగిలిపోనాయి. ఎడగడ ఒలుస్తున్నది, ఒలుసు చేప. ఇదైతే ఇంకా పెద్దదిగా ఉంది. గట్టి తోస్తానున్నాడు ఒక్కరువా, ఇది ఒక్కరువా. నెలల్లో గడ చేప చెప్తున్నాయేమో చూడు. ఇవి ఇక్కడైతే పెద్ద ఒలుసు అయితే ఉన్నది. ఒలుసు అయితే పట్టి చూద్దాము. నైస్కి నప్పిసుకుని వెళ్తున్నది. ఇందాక చూపించిన దానికన్నా ఒకరు పెద్దది, ఇది దొరకటం లేదు. ఇది చూడండి ఒలుసు అయితే ఎంత పెద్ద ఒలుసు. ఇందాక చూపించిన దానికన్నా పెద్ద ఒలుసు ఇది. ఇంతకన్నా పెద్ద అవ్వవు ఇవి. ఇదే మితంలో ఉంటాయి. చూస్తున్నారు కదా, నీళ్ళల్లోనే అంత కొంచెం నీళ్ళల్లోనే దొరకటం లేదంటే ఇంకా దుండుగా ఉండే నీళ్ళల్లో అయితే అసలు దొరకవి. ఇప్పుడు అంతగా కనిపిస్తా, నశించిపోయినవి. ఇంకపోతే ఇవి సన్న చేపలు చూస్తున్నారు కదా, ఎక్కువగా గాడే కడుపులు గాడ ఉన్నాయి. ఇది మాత్రం ఒక చిత్రంగా అనిపిస్తుంటుంది నాకు ఈ చేప. ఇది చిత్రంగా అనిపిస్తుంటుంది చూడండి, తెల్లగా ఉంటుంది. కడిపోయింది మీకు చూపించే లోపలే చూడండి, తెల్లగా ఉంటుంది ఇది. కాకపోతే దీని అయితే వండుకొని తినరు, తెల్లగా ఉంటుంది. ఈ చేప అయితే మినమిన మేరుస్తుంటుంది, ఎండకైతే మినమిన మేరుస్తుంటుంది. కొంచెం నెలల్లో అయితే ఎన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి కదా, ఎక్కువనే ఉన్నాయి. చేపలు అయితే ఎక్కువనే ఉన్నాయి. రాళ్ళు సాటున ఉన్నాయి. ఈ గారంచిన అయితే చూడండి నల్లగా పిత్రకాసులు, అంటే నల్ల పిత్రకాసులు. ఇవి మరి కర్రు బొగ్గు అయిపోండి, అలా ఉంటాయి ఈ చేపలు. నల్లగా ఉంటాయి ఇవి, చిత్రంగా ఉంటాయి. ఇవి గడే మీరు చూసినారో చూడలేదు మరి, ఎట్టున్నాయి చూడండి నల్లగా. అంటే జామాయి లెక్కలో ఉంటాయి. చూస్తున్నారు కదా, జామాయి లెక్కలో ఉంటాయి నల్లగా. ఇక్కడైతే గెరిగేళ్ళు ఉలస, ఇది ఒక చిన్న ఉలస. ఉలస అంతా ఇలాగా రాయించుకి ధరించుకి వెళ్ళిపోతూనే ఏముంటాయి అయితే, కానీ నీళ్ళు లేవు కదా, అందుకే అవి అక్కడికడికే ఉంటున్నాయి. ఈ పిత్రకాశ అయితే చూడండి ఎట్టున్నదో, సన్న గుజ్జు ఎట్టబోతున్న వరుసగా సన్న గుజ్జు పిగిలిపోనాయి. ఈ ఎండలకాలం అయితే ఎక్కువగా మనకి సన్న చేపలు దొరుకుతాయి. అంటే ఎక్కడ కాలువలు కానీ బావిలు కానీ ఎండిపోతాయి. అవి కనిపెట్టుకుని మరి మనం చేపలు చల్లి పట్టుకుంటే మాత్రంకి కూరకే కాదు అమ్ముకోవచ్చు గడే. కాకపోతే ఇవైతే మన కూరగాడ రావు. అన్ని కొద్ది చేపలు అన్ని వస్తాయి, మనం ఒలుచుకుంటే అవి ఏం పట్టగలుగుతామనేసి అయితే పట్టడం లేదు. కేవలం మీకు చూపించాలనేసి చూపిస్తున్నాము. ఎందుకంటే మా పొలం దగ్గర ఉన్నాయన్నమాట ఇవి. ఒకసారి గడైతే మేము ఇక్కడ నీళ్ళు చల్లి మరి పట్టి అయితే చూపించినాము. ఆ మాత్రంగా ఉంటే వదులుండము, ఏ కడకు చల్లైతే పడేసుకుంటాము. చూస్తున్నారు కదా కాలువ ఏ విధంగా ఉన్నదో. ఇదంతా మాత్రం గంటలే ఉంటాయి, పచ్చగా ఉంటాయి గంటలు, పచ్చగా ఉంటాయి గంటలు. అయితే చేపలను అయితే వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాము. ఎప్పుడు చేపలు చూస్తే మాత్రం మేము వదలకుంటే అయితే ఉండము, అవి అయితే పట్టేస్తాము. కానీ ఇక్కడైతే మేము పట్టడం లేదు, వెళ్ళిపోతున్నాము. మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.